ఏకగ్రీవంగా పాస్ చేయడానికి సహకరిస్తాం. అయితే నేను ఒకటే సభానాయకుడికి నేను కోరేది, సార్ మా ట్రాక్ రికార్డు ఉంది. గడ్డిపోచల్లాగా మా నాయకుడు చెప్తే 2 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది, మంత్రి పదవికి రాజీనామా చేసిన చరిత్ర నాది. కానీ మీరు మా ఉద్యమ స్ఫూర్తిని ఈ రకంగా అవమానపరిచేది సభ రికార్డు నుంచి తొలగించాలని మిమ్మల్ని కోరుతున్న అధ్యక్ష. కేసీఆర్ గారిని రమ్మంటుండ్రు. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి కానే కాదని తెలంగాణ తెచ్చిండు. కేసీఆర్ ఎందుకు? నువ్వు చేయి, నీకు 1000 మంది మేము రక్షణ కవచంగా ఉంటాం. మేమందరం ఎమ్మెల్యేలు వచ్చి నీ చుట్టూ ఉంటాం. నువ్వు మీ కేబినెట్ దీక్ష చేయండి. ఆనాడు దొడ్డుబాట్లు కేంద్రం కొనకపోతే మేమందరం ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ 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 ప్లీజ్. సభానాయకుడు చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు. నేను చెప్తా వినండి. సభానాయకుడు ప్రతిపక్ష నాయకుడిని రమ్మంటున్నాడు. అది నాకు కూడా చాలా మంచిది. నేను కూడా పేపర్లో కూడా చెప్పిన, టీవీలలో కూడా చెప్పిన, సభానాయకుడు వస్తే సభకు చాలా గౌరవం పెరుగుతుంది. వారిచ్చిన సూచనలను సలహాలను తీసుకుంటామని చెప్పేసి నేను కూడా చాలాసార్లు చెప్పిన. అదే మాట వారి నోటి నుంచి చెప్పినారు. మీ సభానాయకుడు లేనప్పుడు మీకు అవకాశం ఇవ్వమంటే ఇచ్చిన, మీరు రాజకీయాలకు పోకుండా సూటిగా సమాధానం చెప్పండి, అయిపోయింది. ఇక మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. హరీష్ రావు గారు కూర్చోండి, మీరు కూర్చోండి. హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీరు అడిగితే నేను ఇచ్చిన. నేను సాంబశివరావు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. ఈరోజు మన అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానీకం వీక్షిస్తూ ఉన్నారు. ఈ చర్చ చూసిన తర్వాత వాస్తవంగా తెలంగాణ పట్ల ప్రేమతో, లేకుంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల ఆవేదనతో చర్చ జరుగుతుందా, లేకుంటే వేరువేరు ఎజెండాలతో చర్చ జరుగుతుందా అనేది వారికి చూసేటువంటి వీక్షకులకు ఒక ప్రశ్నగా మిగులుతుంది. ప్రత్యేకించి మనం సామాన్యులు ఎవరినన్ను అడిగితే ఏం జరిగింది ఇవాళ అని, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి ప్రభుత్వ పక్షంతో ఈ 4-5 గంటలు కూడా ఘర్షణ జరిగిందంట తప్పితే, కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిన అంశం పైన చర్చ జరిగిందని దాదాపు 7-8 మంది చెప్తారేమో.